జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 81వ శ్లోకం నుంచి 90వ శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం. అప్పుడే మనం ఈ స్తోత్రం చివరికి వచ్చేస్తున్నాం. అన్ని శ్లోకాలని కూడా చక్కగా నేర్చుకుంటూ పాడుకుంటున్నాం. ఇక ఈరోజు కూడా ముందుగా నామాలు, ఆ నామాల భావాన్ని తెలుసుకొని తరువాత ఈ శ్లోకాలను నేర్చుకుందాం. 81వ శ్లోకం. తేజో వృషో ద్యుతిధర సర్వశస్త్ర భృతాంవరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజ. ఈ 81వ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. తేజో వృష, ద్యుతిధర, సర్వశస్త్ర భృతాంవరః, ప్రగ్రహ, నిగ్రహ, వ్యగ్ర, నైకశృంగ, గదాగ్రజ. తేజో వృష, తేజస్సును కురిపించేవాడు, సూర్యుని రూపంలో నీటిని వర్షించేవాడు. ద్యుతిధర, కాంతి లేదా మెరుపును ధరించినవాడు, సమస్త తేజములను తనలో నింపుకున్నవాడు. సర్వశస్త్ర భృతాంవరః, ఆయుధములను ధరించిన వారందరిలోకెల్లా సర్వోత్తముడు. ప్రగ్రహ, ఈ జగత్తును తన శక్తులతో గొప్పగా పట్టుకొని నిర్వహిస్తున్నవాడు, ఇంద్రియములను నిగ్రహించేవాడు. నిగ్రహ, సకల జగత్తును స్వాధీనంలో ఉంచుకున్నవాడు, దుష్టులను చెడ్డవారిని అదుపు చేసేవాడు. వ్యగ్రహ, అంతము లేనివాడు. నైకశృంగ, 4 శృంగములు కలవాడు, అనగా చతుర్వేద స్వరూపుడు, అనేక దీప్తులు కూడా కలిగినవాడు. గదాగ్రజ, గదునికి సోదరుడు శ్రీకృష్ణుడు. ఏ విధంగా అంటే వసుదేవునికి మరొక భార్య సునామ, ఆ వసుదేవుడు సునాముల కుమారుడు గదుడు. కాబట్టి దేవకీ వసుదేవుల పుత్రుడైన శ్రీకృష్ణుడు గదుడికి సోదరుడు, అగ్రజుడు. అలాగే గదాగ్రజ అంటే మాటకు, అంటే శబ్దం కంటే ముందున్నవాడు అనే అర్థాన్ని కూడా చెప్తారు. మంత్రమున కంటే ముందున్నవాడు, ఓంకార స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఇక 82వ శ్లోకం. చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే విడదీసి చెప్పేటప్పుడు చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి అని పలుకుతాం. అలాగే మొత్తం లైన్ని కలిపి చెప్పేటప్పుడు చతుర్మూర్తిస్ చతుర్బాహుస్ చతుర్వ్యూహస్ చతుర్గతి అని పలకాలి. వాటిల్ని గమనించండి. ఈ 82వ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి, చతురాత్మ, చతుర్భావ, చతుర్వేదవిద్ ఏకపాత్. ఇవి 8 నామాలు. చతుర్మూర్తి, 4 మూర్తులు కలవాడు. విరాట్, సూత్ర, అవ్యాకృత, తురీయము అనే 4 రూపాలలో ప్రకాశించేవాడు. కృతయుగంలో తెలుపు రంగులో, త్రేతాయుగంలో ఎరుపు రంగులో, ద్వాపరయుగంలో పచ్చని రంగులో, కలియుగంలో నలుపు రంగులో, ఈ విధంగా 4 రూపములలో వెలసినవాడు ఆ స్వామి. చతుర్బాహు, 4 బాహువులు కలిగినవాడు. శంఖం, చక్రం, గద, పద్మాన్ని ధరించిన చతుర్భుజ స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. చతుర్వ్యూహ, శరీర పురుష, ఛందోపురుష, వేదపురుష, మహాపురుష అనే 4 వ్యూహ రూపాలలో దర్శనమిచ్చినవాడు. అలాగే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన వాక్కుల అమరికగా ఉన్న వాక్స్వరూపుడు. చతుర్గతి, చతురాశ్రమములకు, చతుర్వర్ణములకు అంటే 4 విధములైన ఆశ్రమములు, 4 వర్ణములకు కూడా గమ్యస్థానమైన వాడు. చతురాత్మ, చతురత కలిగిన ఆత్మ కలవాడు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 విధములైన అంతఃకరణాలుగా వ్యక్తమయ్యేవాడు. చతుర్భావ, ధర్మ, అర్థ, కామ, మోక్షములనే 4 పురుషార్థములను ఉద్భవింపచేసినవాడు. చతుర్వేదవిత్, 4 వేదముల అర్థమును క్షుణ్ణముగా తెలుసుకున్నవాడు. ఏకపాత్, ఈ విశ్వమునంతటిని ఒక్క పాదముపై
నిలిపి ఉంచినవాడు, ఒక్కొక్క పాదంతో ఒక్కొక్క లోకమును కొలిచినవాడు ఆ విరాట్మూర్తి శ్రీమన్నారాయణుడు. 83వ శ్లోకం. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. ఈ 83వ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. సమావర్తః అనివృత్తాత్మ, దుర్జయః దురతిక్రమః, దుర్లభః దుర్గమః దుర్గః దురావాసః దురారిహ. సమావర్తః చక్కగా ఈ సంసార చక్రాన్ని త్రిప్పేవాడు, నడిపించేవాడు. అనివృత్తాత్మ వెనుకకు మరలని స్వభావం కలవాడు. దుర్జయః జయించడానికి వీలు కానివాడు. దురతిక్రమః ఆ విష్ణుని ఆజ్ఞలను ఏ ఒక్కరూ కూడా ఉల్లంఘించలేరు. పంచభూతములు కూడా ఆయన ఆజ్ఞతోనే నడుస్తున్నాయి కనుక ఆ స్వామి దురతిక్రముడు. దుర్లభః సులభంగా లభించనివాడు. భక్తి ఆత్మార్పణ ద్వారా తప్ప ఆయన్ను పొందడం సాధ్యమయ్యే పని కాదు. దుర్గమః ఆయనను చేరుకోవడం, ఆయనను తెలుసుకోవడం చాలా సులభమైనది కాదు. ఎంతో కష్టంతో, ఎంతో శ్రమతో మాత్రమే మనకు దొరికేవాడు, మనకు తెలియబడేవాడు ఆ స్వామి. దుర్గః ప్రవేశింపడానికి సాధ్యం కానివాడు. దుష్టజన శిక్షకుడు, కష్టసాధ్యుడు. దురావాసః ఎంతో శ్రమతోనే నిలుపుకొనబడేవాడు. మనసులో ఆయన తేజోరూపాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. సమాధి స్థితిలో మాత్రమే యోగులకు కూడా చాలా కష్టం మీద లభించేవాడు ఆ జగత్పాలకుడు, జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు. దురారిహ దుష్టులైన అసురులను సంహరించిన దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు ఆ స్వామి. 84వ శ్లోకం. శుభాంగో లోకసారంగ సుతంతు తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. శుభాంగః లోకసారంగః సుతంతుః తంతువర్ధనః ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమః. శుభాంగః మంగళప్రదమైన శుభప్రదమైన రూపము శరీరము కలవాడు. లోక సారంగః సారంగము అంటే తేనెటీగ. ఆ తేనెటీగలాగా ప్రపంచంలోని సారాన్ని గ్రహించినవాడు. భక్తుల మదిలోని భక్తిని గ్రోలేవాడు. ఆ భక్తిని గ్రోలి ఆనందాన్ని పొందేవాడు. సుతంతుః చక్కగా విస్తరించబడిన జగత్స్వరూపుడు. ఈ ప్రపంచమంతా తనదిగా కలిగినవాడు. తంతువర్ధనః సంసార బంధాలు అనే తీగల చేత జనులందరినీ బంధించేవాడు. ఇంద్రకర్మ ఇంద్రుడు మొదలగు దేవతలు వారి వారి రూపాలలో జరిగే కర్మలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణునివే. ప్రకాశవంతమైన ఐశ్వర్యవంతమైన కర్మలను చేయువాడు ఆ స్వామి. మహాకర్మ తన గొప్ప కర్మల చేత పంచభూతములను జగత్తులను సృష్టించినవాడు. సృష్టి స్థితి లయము అనే మహాకర్మలను చేసేవాడు. దశావతారాలనెత్తి మహాకర్మలను ఆచరించినవాడు. కృతకర్మ ఇక చేయవలసిన కార్యములు లేదా సాధింపవలసినటువంటి పనులు ఏమీ లేనివాడు. ధర్మరూపమైన కర్మలను మాత్రమే చేసేవాడు. కృతాగమః వేదములను ఆగమములను అన్నింటినీ సృష్టించినవాడు. 85వ శ్లోకం. ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచనః అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయీ. ఈ 85వ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. ఉద్భవః సుందరః సుందః రత్ననాభః సులోచనః అర్కః వాజసనః శృంగి జయంతః సర్వ విజయీ. ఉద్భవః నిత్యము జీవుల రూపంలో పుట్టేవాడు. ధర్మ సంస్థాపనకై అనేక అవతారములను ఎత్తినవాడు. సుందరః అందమైనవాడు. సుందః దయచూపువాడు, దయాసాగరుడు. భక్తుల తాపమును తన దయతో చల్లబరిచేవాడు. రత్ననాభః రత్నము వలె శోభించు నాభి కలిగినవాడు. సులోచనః కృపను దయను వెదజల్లే చక్కని కన్నులు కలవాడు. అర్కః పూజింపబడేవాడు. వాజసనః జీవులకు ఆహారాన్నిచ్చి పోషించేవాడు.
శృంగి ప్రకాశం కలవాడు, మత్స్యావతారమున శృంగము కలవాడు. జయంతః విజయకారకుడు, ఎల్లప్పుడూ జయమును పొందినవాడు. సర్వ విజయి సర్వజ్ఞాని అయి ఎల్లప్పుడూ సదా జయమును పొందువాడు ఆ వైకుంఠాధిపతి. అన్నీ తెలిసిన వారిని కూడా జయింపగల శక్తి సామర్థ్యములు కలవాడు. బాహ్య శత్రువులను జయించుటకై సర్వ మార్గములు తెలిసినవాడు ఆ స్వామి అంటున్నారు ఈ శ్లోకంలో. 86వ శ్లోకం. సువర్ణబిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి. ఈ శ్లోకంలో 7 నామాలు ఉన్నాయి. సువర్ణ బిందు, అక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర, మహాహ్రద, మహాగర్త, మహాభూత, మహానిధి. సువర్ణ బిందు, సువర్ణంతో సమానమైన అంటే బంగారం లాంటి అవయవములు శరీర భాగములు కలిగినవాడు. ఓంకార స్వరూపుడు. అక్షోభ్య రాగద్వేషాదులతో కలతపడని స్వభావం కలవాడు, నిశ్చలుడు. సర్వవాగీశ్వరేశ్వర, వాగీశ్వరులైన బ్రహ్మ మొదలగు దేవతలకు వేద విధులకు ఈశ్వరుడు. మహాహ్రద, గొప్ప సరస్సు అనగా మానస సరోవర రూపమున ఉండేవాడు. సచ్చిదానందము అనే సరస్సులో భక్తులను ఆనంద స్నానాలు ఆచరింపచేసేవాడు. మహాగర్త, అగాధం వంటి దుష్కరమైన మాయ కలిగినవాడు. గర్త అంటే రథము అనే అర్థం కూడా ఉంది. యుద్ధమున మహారథుడు. మహాభూత, పంచభూతములను ధరించి మహాభూతమై విలసిల్లేవాడు. కాలచక్రమునకు అతీతమైన మహాస్వరూపం కలిగినవాడు. మహానిధి, సర్వజీవులకు గమ్యస్థానమై ఉండి సర్వమును తనలో దాచుకున్నవాడు. తరిగిపోని జ్ఞానము సంపదలతో గొప్ప నిధివలే శోభిల్లువాడు ఆ శ్రీమన్నారాయణుడు. 87వ శ్లోకం. కుముద కుందర కుంద పర్జన్య పావనోనిల అమృతాసోమృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. కుముద, కుందర, కుంద, పర్జన్య, పావన, అనిల. అమృతాశ, అమృతవపు, సర్వజ్ఞ సర్వతోముఖ. కుముద, కు అంటే భూమి, భూభారమును తగ్గించి భూమికి ఆనందమును కలిగించేవాడు. కుందర, కోరిన వాటిని ఇచ్చేవాడు. దరహ అంటే చీల్చుట అని అర్థం. వరాహ అవతారంలో భూమిని చీల్చి హిరణ్యాక్షుణ్ణి వధించినవాడు. కుందహ, తెల్లని కుంద పుష్పం అంటే మల్లెపువ్వు వంటి స్వచ్ఛమైన స్వభావం కలిగినవాడు. అలాగే పరశురామావతారమున భూమిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చినవాడు. పాపాలను తొలగించేవాడు. పర్జన్య, మేఘస్వరూపుడై వర్షించి మేలు చేసేవాడు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనే తాపాలను తొలగించేవాడు. భక్తుల కోరికలను వర్షించేవాడు, తీర్చేవాడు. పావన, పవిత్రుడు. అలా స్మరిస్తే చాలు భక్తులను పవిత్రులను చేస్తాడు ఆ స్వామి. అనిలహ, ఇతరుల నుండి ఆజ్ఞలు లేనివాడు, ఎల్లప్పుడూ మేలుకొని ఉండేవాడు. పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు, భక్తులకు చాలా దగ్గరగా ఉన్నవాడు, వాయుదేవుడై ఉన్నవాడు. అమృతాశ, అమృతమును ఆరగించువాడు. అమృత వపుహు, నాశనం లేని శరీరం కలవాడు, అందుకే ఆ స్వామి అమరుడు. సర్వజ్ఞ, సర్వము తెలిసినవాడు. సర్వవ్యాపి అగుట చేత సమస్త జీవుల మనస్తత్వములు తెలుసుకున్నవాడు. సర్వతోముఖ, సమస్త ప్రపంచమునకు ముఖం వంటివాడు అంటే చాలా ముఖ్యమైనవాడు. అన్ని వైపులా ముఖాలు కలిగినవాడు. సమస్తమును ఏకకాలంలో ఒకేసారిగా చూడగలిగినవాడు ఆ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడు. ఇక 88వ శ్లోకం. సులభ సువ్రత సిద్ధ శత్రుజిచ్ఛత్రుతాపన న్యగ్రోధో దుంబరోశ్వద్ధ చాణూరాంధ్ర నిషూదన. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. సులభ, సువ్రత, సిద్ధ, శత్రుజిత్, శత్రుతాపన, న్యగ్రోధ, ఉదుంబర, అశ్వద్ధ, చాణూరాంధ్ర నిషూదన. సులభ,
భక్తజన సులభుడు. భక్తితో ఇచ్చే పత్రాలను, పుష్పాలను ప్రీతితో స్వీకరించి మోక్షాన్ని, ఆనందాన్ని ప్రసాదించేవాడు. సువ్రత, ధర్మరక్షణ అనే మంచి వ్రతం కలిగినవాడు, అంటే మంచి నియమములతో కూడినవాడు. సిద్ధ, భక్తుల కోరికలను సిద్ధింపచేసేవాడు. సర్వము పొంది ఉన్నవాడు. శత్రుజిత్, శత్రువులను జయించినవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు. శత్రుతాపనః, తన తేజస్సుతో శత్రువులను తపింపచేసినవాడు. న్యగ్రోధః, మర్రి చెట్టు వలె క్రిందకు ఊడలతో విస్తరించి పెరుగుతూ సర్వులకు రక్షణ ఇచ్చేవాడు. తాను మర్రి చెట్టు వలె ఉన్నతంగా నిలచి సర్వులను తన క్రింద ఉంచేవాడు. తన మాయను మర్రి చెట్టు వలె వ్యాపింపచేసి సర్వజీవులను లోబర్చుకునేవాడు. ఆ చెట్టు రూపంలో నిండి ఉన్నవాడు, సర్వమును నింపుకున్నవాడు ఆ స్వామి. ఉదుంబరః, ఆకాశం కంటే పై స్థితిలో ఉన్నవాడు కనుక ఆ స్వామి ఉదుంబరుడు. ఉదుంబర వృక్షం అంటే మేడి చెట్టు రూపంలో ఉన్నవాడు. అలాగే ఉదుంబరః అన్న నామానికి విశ్వంలోని సర్వజీవులకు ఆహారాన్నిచ్చి పోషించేవాడు అనే భావాన్ని కూడా చెప్పవచ్చు. తరువాతి నామం అశ్వత్థః, రావి చెట్టు రూపంలో ఉండేవాడు. సర్వము వ్యాపించి ఉండువాడు. చాణూరాంధ్ర నిషూదనః, కృష్ణావతారంలో ఆంధ్రదేశం నుండి వచ్చిన చాణూరుడు అనే గొప్ప మల్ల యోధుణ్ణి ఓడించి వధించినవాడు ఆ స్వామి అంటున్నారు ఈ శ్లోకంలో. 89వ శ్లోకం. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహనః, అమూర్తిరనఘో చింత్యో భయకృద్ భయనాశనః. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. సహస్రార్చిః, సప్తజిహ్వః, సప్తైధాః, సప్తవాహనః, అమూర్తిః, అనఘః, అచింత్యః, భయకృత్ భయనాశనః. సహస్రార్చిః, 1000 జ్వాలలు కలవాడు, అనంత కిరణాలతో ప్రకాశించేవాడు. సప్తజిహ్వః, 7 నాలుకలతో అగ్నిదేవుని రూపంలో విరాజిల్లేవాడు. సప్తైధాః, సప్త జ్వాలలు గల అగ్నిహోత్ర స్వరూపుడు, పవిత్రుడు, పాపము అంటనివాడు. సప్తవాహనః, సప్త అంటే 7 అశ్వములు, గుర్రములు వాహనంగా కలవాడు, సూర్య స్వరూపుడు. అమూర్తిః, ఒక పరిమితమైన ఆకారం అంటూ లేనివాడు, సర్వంలో వ్యాపించి ఉన్నవాడు. అనఘః, అఘము అంటే పాపం, దుఃఖం, పాపరహితుడు, శుద్ధుడు, దుఃఖరహితుడు, దుఃఖనాశకుడు ఆ శ్రీమన్నారాయణుడు. అచింత్యః, ఊహకందని స్వరూపము స్వభావము కలిగినవాడు. భయకృత్, దుష్టులకు భయమును కలిగించేవాడు, ప్రళయకాలంలో భయంకర స్వరూపుడు. భయనాశనః, సజ్జనులు, సన్మార్గులు, మంచివారు, వీరి భయాన్ని పోగొట్టి వారికి అభయాన్ని ఇచ్చేవాడు. తనను శరణన్న భక్తులందరికీ కూడా తోడు నీడయుండి ఎల్లప్పుడూ కరుణించి కాపాడేవాడు ఆ వైకుంఠాధిపతి. ఇక 90వ శ్లోకం. అణుర్బృహత్ కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్, అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనః. ఈ శ్లోకంలో 12 నామాలున్నాయి. అణుః, బృహత్, కృశః, స్థూలః, గుణభృత్, నిర్గుణః, మహాన్, అధృతః, స్వధృతః, స్వాస్యః, ప్రాగ్వంశః, వంశవర్ధనః. అణుః, మిక్కిలి సూక్ష్మమైనవాడు, అణువులోని శక్తి స్వరూపుడు. బృహత్, మిక్కిలి పెద్దవాడు, విశ్వస్వరూపుడు, విరాట్ పురుషుడు. కృశః, సూక్ష్మరూపుడు, ప్రళయకాలంలో కృశింపచేసేవాడు. స్థూలః, విశ్వస్వరూపుడు. గుణభృత్, సత్వము, రజస్సు, తమస్సు ఇటువంటి గుణస్వరూపుడై సృష్టి, స్థితి, లయము అనే కార్యములను నిర్వహించేవాడు. సర్వగుణాలను ధరించువాడు, భరించువాడు. నిర్గుణః, గుణములను ధరించి ఉన్నప్పటికీ వాటితో ఎటువంటి సంబంధం లేనివాడు, సర్వగుణాలను సమదృష్టితో చూచేవాడు. మహాన్, సర్వోత్తముడు, మహాపురుషుడు, మహాజ్ఞాని, మహాశక్తి సంపన్నుడు. అధృతః, తాను తప్ప ఇతరులు భరించలేనివాడు.
అందరినీ భరించు భూమి మొదలగు వాటిని కూడా భరించి ధరించినవాడు. స్వధృత తనను తానే మోసేవాడు, భరించేవాడు. స్వతంత్రుడు, ఇతరుల సహాయమంటూ అవసరం లేనివాడు. స్వాస్య చక్కని స్థితి కలవాడు. సుందరమైన ముఖం కలవాడు. శుభప్రదమైనటువంటి వదనం ఆ స్వామిది. ప్రాగ్వంశ పురాతనమైన వంశం కలవాడు. అన్ని వంశాలకు మూల పురుషుడు. వంశవర్ధన వంశమును వృద్ధి చేసేవాడు. సృష్టిని లేక ఈ విశ్వమును వర్ధిల్ల చేసేవాడు. సృష్టిని పోషించి నిలుపువాడు. ప్రపంచాన్ని ఛేదించువాడు ఆ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడు. ఇక ఈ 10 శ్లోకాలను కూడా నేర్చుకుందాం. ఇక 81వ శ్లోకాన్ని నేర్చుకుందాం. తేజో వృషో ద్యుతిధర సర్వశస్త్ర భృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్ చతుర్మూర్తిశ్చతుర్బాహు చతుర్వ్యూహశ్చతుర్గతి చతురాత్మా చతుర్భావ చతుర్వేద విదేకపాత్. ఈ శ్లోకంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనం విడదీసి పలికేటప్పుడు ఒక్కొక్క నామాన్ని చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి అని చాలు పలుకుతాం. అదే రెండు నామాల్ని కలుపుతున్నప్పుడు అంటే చతుర్మూర్తి చతుర్బాహు కలిపినప్పుడు చతుర్మూర్తిస్ చతుర్బాహు అవుతుంది. అంటే ఆ చా ప్లేస్లో మెలిక చాపాడి కింద చావొత్తు. చతుర్మూర్తిస్ చతుర్బాహుస్ చతుర్వ్యూహస్ చతుర్గతి. అలాగే 2వ లైన్లో కూడా చతురాత్మా చతుర్భావస్ చతుర్వేద విదేకపాత్. అంటే విడదీసి పాడినప్పుడు చతుర్భావ చతురాత్మ ఇలా వస్తుంది. కలిపి పాడినప్పుడు చతుర్మూర్తిస్ చతుర్బాహు అని ఆ విధంగా పలకాలి. దీన్ని గమనించండి. చతుర్మూర్తిశ్చతుర్బాహుస్ చతుర్వ్యూహస్ చతుర్గతి చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్. సమావర్తో నివృత్తాత్మా దుర్జయో
दुर्जयो दुरतिक्रमः दुरतिक्रमः दुर्लभो दुर्लभो दुर्गमो दुर्गो दुर्गमो दुर्गो दुरावासो दुरावासो दुरारिः दुरारिः समावर्तो निवृत्तात्मा समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः दुरावासो दुरारिः समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभांगो शुभांगो लोकसारंगः लोकसारंगः सुतन्तुस्तन्तु सुतन्तुस्तन्तु वर्धनः वर्धनः इन्द्रकर्मा इन्द्रकर्मा महाकर्मा महाकर्मा कृतकर्मा कृतकर्मा कृतागमः कृतागमः शुभांगो लोकसारंगः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तु वर्धनः सुतन्तुस्तन्तु वर्धनः इन्द्रकर्मा महाकर्मा इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः कृतकर्मा कृतागमः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तु वर्धनः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तु वर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः उद्भव सुन्दरः सुन्दो सुन्दरः सुन्दो रत्ननाभः रत्ननाभः सुलोचनः सुलोचनः अर्को अर्को वाजसनः वाजसनः शृङ्गी शृङ्गी जयन्तः जयन्तः सर्वविजयी सर्वविजयी उद्भवः सुन्दरः सुन्दो उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी जयन्तः सर्वविजयी उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दु सुवर्णबिन्दु रक्षोभ्यः रक्षोभ्यः सर्व सर्व वागीश्वरेश्वरः वागीश्वरेश्वरः महाह्रदो महाह्रदो महागर्तो महागर्तो महाभूतो महाभूतो महानिधिः महानिधिः सुवर्णबिन्दुरक्षोभ्यः
सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाह्रदो महागर्तो महाभूतो महानिधिः महाभूतो महानिधिः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुमुदः कुन्दरः कुन्दरः कुन्दः कुन्दः पर्जन्यः पर्जन्यः पावनोऽनिलः पावनोऽनिलः अमृतासोऽमृतवपुः अमृतासोऽमृतवपुः सर्वज्ञः सर्वज्ञः सर्वतोमुखः सर्वतोमुखः कुमुदः कुन्दरः कुन्दः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः पर्जन्यः पावनोऽनिलः अमृतासोऽमृतवपुः अमृतासोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सर्वज्ञः सर्वतोमुखः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृतासोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः अमृतासोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुलभः सुव्रतः सुव्रतः सिद्धः सिद्धः शत्रुजिच्छत्रु शत्रुजिच्छत्रु तापनः तापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थः न्यग्रोधो दुम्बरो स्वत्थः चाणूरान्ध्र चाणुराम्र निषूदनः निषूदनः सुलभः सुव्रतः सिद्धः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थः न्यग्रोधो दुम्बरो स्वत्थः चाणूरान्ध्रनिषूदनः చాణూరాంధ్రనిషూదనః. ఈ శ్లోకంలో మీరు గమనించాల్సింది ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం విడదీసి పలికేటప్పుడు సులభ సువ్రత సిద్ధ ఈ విధంగా పలుకుతాం. అదే కలిపి చెప్పేటప్పుడు సులభ సువ్రత సిద్ధ అంటే ఆ చివర ఉన్నటువంటి పదాల వెనుకున్న విసర్గను తీసివేసి తర్వాత వస్తున్న సాకి ఒత్తిచ్చి నొక్కి పలకాలి. సులభ సువ్రత సిద్ధ శత్రు జిచ్ఛత్రు తాపన న్యగ్రోధోదుంబరోశ్వద్ధ చాణూరాంధ్ర నిషూదన. ఇక్కడ కూడా గమనించాల్సింది విడదీసి పలికేటప్పుడు చాణూరాంధ్ర అన్నాం. అదే లైన్ మొత్తం కలిపి చెప్పేటప్పుడు న్యగ్రోధోదుంబరోశ్వద్ధ చాణూరాంధ్ర అంటే మెలికశా కింద చావొత్తిచ్చి ఇక్కడ మనం న్యగ్రోధో దుంబరోశ్వద్ధ చాణూరాంధ్ర నిషూదన అని పలకాలి. ఇవి గమనించండి. సులభ సువ్రత సిద్ధ శత్రుజిచ్ఛత్రుతాపన సులభ సువ్రత సిద్ధ శత్రుజిచ్ఛత్రుతాపన న్యగ్రోధోదుంబరోశ్వద్ధ చాణూరాంధ్ర నిషూదన న్యగ్రోధో దుంబరో స్వత్తః చాణూరాంధ్ర నిషూదనః సహస్రార్చి సహస్రార్చి సప్తజిహ్వ సప్తజిహ్వ సప్తైధా సప్తైదా సప్తవాహన సప్తవాహన
सप्तवाहनः आमूर्तिरनघोचिन्त्यो अमूर्तिरनघोचिन्त्यो भयकृत् भयकृत् भयनाशनः भयनाशनः सहस्रार्चिः सप्तजिह्वः सहस्रार्चिः सप्तजिह्वा सप्तैधा सप्तवाहनः सप्तैधा सप्तवाहनः आमूर्तिरनघोचिन्त्यो अमूर्तिरनघोचिन्त्यो भयकृद् भयनाशनः भयकृत् भयनाशनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः आमूर्तिरनघोचिन्त्यो भयकृद् भयनाशनः अमूर्तिरनघोचिन्त्यो भयकृत् भयनाशनः अणुर्बृहत् अणुर्बृहत् कृशस्थूलो कृशस्थूलो गुणभृन्निर्गुणो गुणभृन्निर्गुणो महान् महान् अधृतः अधृतः स्वधृतः स्वधृतः स्वास्य स्वास्य प्राग्वंशो प्राग्वंशो वंशवर्धनः वंशवर्धनः अणुर्बृहत् कृशस्थूलो अणुर्बृहत् कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् गुणभृन्निर्गुणो महान् अधृतः स्वधृतः स्वास्य अधृतः स्वधृतः स्वास्य प्राग्वंशो वंशवर्धनः प्राग्वंशो वंशवर्धनः अणुर्बृहत् कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अणुर्बृहत् कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतः स्वधृतः स्वास्य प्राग्वंशो वंशवर्धनः अधृतः स्वधृतः स्वास्य प्राग्वंशो వంశవర్ధనః. ఇప్పుడు ఈ 10 శ్లోకాల్ని కూడా కలిపి పాడుకుందాం. తేజో వృషోద్యుతిధరः సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః శుభాంగో లోకసారంగः సుతంతుస్తంతువర్ధనः ఇంద్రకర్మా మహాకర్మ కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृतासोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधो दुम्बरो श्वद्धश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतः स्वधृतः स्वास्य प्राग्वंशो వంశవర్ధనः. మీరందరూ కూడా
ఈ శ్లోకాలన్నింటినీ కూడా జాగ్రత్తగా వింటూ 1-2 సార్లు మేము చెప్పింది మీరు రిపీట్ చేస్తూ ఎటువంటి అక్షర దోషాలు ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు శ్లోకాలు ఇవన్నీ కూడా మరిన్ని నేర్చుకోవాలి, మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.